2 సులువైన కర్వ్స్ ని గీయడం. ఎలా ఈ భాగంలో మనం పెన్సిల్ సహాయంతో సులువైన గీతలని మరియు కర్వ్స్ ని గీయడం ఎలా అని నేర్చుకుంటాం. మీ పెన్సిల్ మరియు పేపర్ని సిద్ధంగా పెట్టుకున్నారా? ఎందుకంటే మీరు నాతో కలిసి డ్రా చేయబోతున్నారు. హాయ్ పిల్లలు! ఇప్పుడు మనం స్టాండింగ్ లైన్స్ ఎలా గీయాలో చూద్దాం. వీటిని వర్టికల్ లైన్స్ అని కూడా అంటారు. ఎంత సులువో చూశారు కదా? ఇప్పుడు స్లీపింగ్ లైన్స్ ఎలా గీయాలో చూద్దాం. వీటిని హారిజాంటల్ లైన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు కొన్ని స్లాంటింగ్ లైన్స్ ని గీద్దాం. అవును, ఇప్పుడు మనం మళ్ళీ స్లాంటింగ్ లైన్స్ ని గీస్తున్నాం, కానీ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో. సరే, ఇప్పుడు మనం సులువైన కర్వ్స్ ని ఎలా గీయాలో నేర్చుకుందాం. అవును, ఇది సి అక్షరంలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో పెద్ద సి, కానీ ఈసారి ఆపోజిట్గా ఉండే సి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పొడవైన కర్వ్స్ ని గీద్దాం. హే, ఇది స్నేక్లా కనిపిస్తుంది కదూ? మళ్ళీ కొన్ని కర్వ్స్ ని గీద్దాం. అవును, ఒక పెద్ద యూ లాగా. ఇప్పుడు పెద్ద ఎన్ లాగా. ఇప్పుడు మరికొన్ని కర్వ్స్ ని త్వరగా గీద్దాం. సరే, ఇప్పుడు మనం కర్వ్స్ మరియు లైన్స్ ని కలిపి గీద్దాం. ఇప్పుడు కొన్ని స్లాంటింగ్ లైన్స్ యొక్క కలయికలని గీద్దాం. హే, అవి కొండలా ఉన్నాయి కదూ? ఇప్పుడు అడ్డు మరియు నిలువు గీతలని కలిపి గీద్దాం. సో పిల్లలు, మీ మొదటి పాఠం ఎలా ఉంది? హోంవర్క్. ఈ పాఠంలో మీరు సులువైన గీతలని మరియు కర్వ్స్ ని ఎలా గీయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు హోంవర్క్గా నేను వివరించబోయేవి మీరు చెయ్యాలి. ఒక డ్రాయింగ్ పేపర్ తీసుకొని దానిపై అడ్డుగీతలు, నిలువు గీతలు మరియు స్లాంటింగ్ లైన్స్ ని గీయండి. పేపర్ని మొత్తం వాటితో నింపేయండి. ఒక డ్రాయింగ్ పేపర్ తీసుకుని మీరు ఈ పాఠంలో నేర్చుకున్న అన్ని కర్వ్స్ ని గీయండి. పేపర్ పూర్తిగా నిండిపోవాలి. మీ మమ్మీ చేత చెక్ చేయించుకోండి.